చపారా గ్రామ ప్రజలకు నగరానికి వెళ్ళడానికి అడవి మార్గంలో వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఆ మార్గంలో ఇద్దరు దొంగలు జనాల దగ్గర నుంచి దొంగతనం చేస్తారు. అలాంటిది కనుక ఏదైనా జరిగింది అంటే మా యజమాని పేరును కూడా అందులో చేర్చమని చెబుతాను. ఎందులో? టీ కొట్టు లెక్కల పుస్తకంలోనా? లేదు లేదు యజమాని, పంచతంత్ర కథల్లో మీరే యజమాని. నువ్వు కొత్త కథని రాయొచ్చు కదా. ఎలుగుబంటి తంత్ర కథలని నా వీర సాహసాల గురించి అందరూ తెలుసుకుంటారు కదా. అయితే నేను మొదటి పేజీలో ఇలా రాయమంటారా? అంటే నువ్వు చాలా శక్తివంతమైన ధైర్యం ఉన్న ఎలుగుబంటివి, నువ్వు ఒకే ఒక్క దెబ్బకి జింకని నేల కూల్చావని రాయనా? అరే నేనేమో ఒక్కసారి కూడా ఒక్క జింకను కూడా కొట్టి చంపలేదే. అరే లేదు లేదు, నేను ఊరికే నువ్వు ఒక ప్రతిభ ఉన్న ధైర్యం ఉన్న నాయకుడు అని నిరూపించడం కోసమే. అలాగా? అలాగైతే సరే, చాలా బాగుంది. మరైతే నువ్వు ఇలా రాసి చూడొచ్చు కదా. అంటే మహారాజు ఎలుగుబంటి ఒకే దాడిలో సింహాన్ని కొట్టి చంపిందని రాయి. ఎలాగో నువ్వు రాయబోయేది అబద్ధమే కదా, ఇంకొక అబద్ధం కలిపి రాసేయి. అయితే సరే, సింహమా నీ ఆశేమో చాలా ఎక్కువగానే ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే మనం సింహం తోటి ఆటలాడకూడదు. ఒకవేళ దాన్ని పొరపాటున రాక్షసులు గాని చదవడం మొదలు పెడితే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటాం. అటు చూడు, ఎవరో వస్తున్నారు. ఇదిగో యజమాని, మనం ఇక్కడే ఉందాం. మనం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకుందాం. నేనొక దెబ్బ కొట్టి వాళ్ళ కింద పడేలా చేయనా? యజమాని, ఇది మీరు మాత్రమే చేయగలరు. యజమానులు మాత్రమే ఇది చేయగలరు. అయ్యో దేవుడా, ఏమి దురదృష్టమయ్యా ఇది. ఇది ఏంటి యజమాని? ఇవన్నీ చెట్టు కొమ్మలే. ఏంటి ఆకులా? నా ప్రియమైన యజమాని, ఇది చెరుకు. ఏమిటి ఇనుమా? అరే ఇనుము కాదు, చెరుకు. నిజంగా ఇది చాలా తీయగా ఉంటుంది. ఓహో, ఆహా, అయితే ఈ రోజు భోజనం రుచిగా ఉంటుందని చెప్పు. కట్టెలు అమ్ముకునే ఒక వయసైన ఆవిడ్ని భయపెట్టి చెరుకు మొత్తాన్ని దొంగతనం చేశాక మాస్టర్ ఎలుగుబంటి తర్వాత నక్క మరుసటి రోజు వేట కోసం దారి వైపే చూస్తూ ఉన్నాయి. అవును నా నక్క మిత్రమా, నిన్నట్లాగే నీకు ఇనుము తినాలని ఆశగా ఉందా? అయ్యో ఇదేంటి చాలా మూర్ఖత్వంగా ఉంది. అది ఇనుము కాదు, చెరుకు. అర్థమైంది. తెలివే లేదు, కానీ బలం ఉంది. అవును, నువ్వు ఏమన్నావు? లేదు, అది నా ఉద్దేశం ఏంటంటే మీరు తెలివైన వారు, చాలా చాలా తెలివైన వారు. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళందరికన్నా మీరు బలవంతులు. బలవంతులు. ఏమిటి బీన్సా? అదేం బీన్స్? బీన్స్ కాదు, మీరు నిప్పు. చాలా దూకుడుగా ఉంటారు. అటు చూడు, అటు ఎవరో వస్తున్నారు.